నా కుటుంబం కోసం నేను కష్టపడుతుంటే నా భార్య మాత్రం తన సుఖం కోసం చేయకూడని పనులన్నీ చేస్తుంది అని బాధపడుతున్నాడు శేఖర్. మా ఆవిడ చేసిన పనికి చనిపోవాలి అనుకున్నాను, కానీ మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించాను అంటున్నాడు. 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా, ఆమె తోడుగా ఏదో ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం, బడ్డీ కొట్టు మీ ఆవిడికి. మా ఆవిడకి. అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచింది, ఇన్కమ్ బాగానే వస్తుంది, పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం. 5th month 6th month అయిన తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు, కోట్ల సరుకు అయిపోతుంది, మనీ చూపిస్తలేదు. ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటుంది. అలా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మళ్ళీ ఏడో నెలల వరకు వచ్చేసింది. చూసి సరుకు అంతా అయిపోతుంది, సరుకు బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాం పెడుతున్నాం అంతా అయిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది, డబ్బులు కనబడతలేదు. నేను ఏం చేస్తున్నా నాకేం తెలియదు అంటుంది. నేను దుకాణంలో చిన్న కెమెరా నేను పెట్టించాను సార్. అది ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది కొట్టుకి ఒక అతను రావడము, పరిచయంగా ఆంటీ అని పిలవడము, మాట్లాడడము, సన్నిహితంగా ఉంటున్నారు, నవ్వుడు ముచ్చట్లు. రెండో రోజు కూడా అదే జరిగింది. మూడో రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందకి వేసి నా సిగ్గు నోటితో చెప్పలేక నేను ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి. చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు, నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పించామని చెప్పేదాన్ని కదా, గట్టే నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది. మీరు అడిగిన తర్వాత ఏమంది సార్? మరి ఉన్నారా, కలిసి ఉన్నారా, వెళ్ళిపోయింది ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి? నన్ను ఏం చేస్తావు చెయ్యి, ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా, నాకు నీ మీద నాకు ఇష్టం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. అది ఆమె అంటుంది డైరెక్ట్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను తీసుకొచ్చి పెట్టుకుంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినా అవసరం లేదు నాకు. అవ్వగా ఓ మంచి వ్యక్తితో పెళ్ళయింది, అవునా? ఈయన మంచోడేనా? మంచోడే. మరి మీరెందుకు చెడ్డోళ్ళు అయిపోయారు? 3 సంవత్సరాలు బట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు. పిల్లలు వద్దు, ఓకే, ఫిజికల్ రిలేషన్ కూడా లేదా? లేదు. సిక్స్ మంత్ వరకు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు. మరి అలా ఎలా ఉండాలి మేడం, మీరే ఆలోచించండి. నాకు అనే మనిషినే కదా, నేను కూడా ఆడదాన్నే కదా, నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా. డైరెక్ట్ గా హనీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో? షాప్ లో సరుకులు కూడా అయిపోతాయి అంటే మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అమ్మిన అమౌంట్ ఏం చేయట్లే మేడం. అబ్బాయికి ఇస్తున్నావు ఏంటి కొంప తీసి? నాకు ఆ అబ్బాయి ఇయ్యపోయేది, సరుకులు తీసుకుపోయేది. అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా? లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల? చూస్తే మీరు చిన్నోళ్ళ ఉన్నారు, ఆవిడేమో పెద్ద ఆవిడ. ఏంటమ్మా ఆవిడ షాప్ లో ఏ సామాన్లు ఉండవంటే అన్ని మీరే పట్టిపోతారంట. షాప్ కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి? సరుకులు కొనుక్కోడానికి వెళ్తాం. సరదాగా మాట్లాడేది ఫ్రెండ్లీగానే. అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట, ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా. పట్టుకెళ్ళేవాడు అండి. ఆవిడ అడిగిందండి మరి ఆశగానే, ఆవిడ బాగా ఇష్టపడేదండి. మరి నాకు మామూలుగానే తాగుడు సిగరెట్లు పెద్ద అలవాటు ఉందండి. నాకు ఖర్చులకు మెయిన్ డబ్బులు మరి ఇంటి దగ్గర ఎవరు కదండి. మీ ఇద్దరి మధ్య ఏవో కార్యక్రమాలు జరిగినాయి అంట కదా, సీసీటీవీ ఉన్నా కూడా నడిపించారంట. మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వలేదండి ఇంకా. మరి ఇంకేంటి, ఆవిడ పెళ్లి చేసుకుంటారా? అలా ఆయన వదిలేస్తున్నాడు, నువ్వు చేసుకో ఇంకా. జీవితాంతం సరుకులు ఫ్రీ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, శేఖర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. శేఖర్ గారు రండి. శేఖర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? పక్కన నల్గొండ మ్యామ్. నల్గొండ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? 2 years బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. 2-3 years బ్యాక్. ఇప్పుడు మీ వయసు ఎంతండి? అంటే లేట్ మ్యారేజ్, కొంచెం ఆర్థిక కుటుంబ పరిస్థితుల వల్ల. ఓకే. 2 or 3 మరి 2-3కే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 years బ్యాక్ 3 years బ్యాక్? 3 years బ్యాక్ సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొన్ని మదర్కి హెల్త్ బాగాలేక ఓకే, కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అంటే అరేంజ్ మ్యారేజ్ మేడం. ఓకే, చెప్పండి.
ఆ ప్రైవేట్ జాబ్ చేస్తుంది మేడం. అది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్ చేసిన జీతం సరిపోవట్లేదు కదా మేడం. ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా, ఆమెకు తోడుగా ఏదో ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం, బడ్డీ కొట్టు మీ ఆవిడికి. మా ఆవిడకి. ఓకే. పెట్టిస్తే వాళ్ళ అది ఒక నెల రోజులు 2 నెలల నుంచి చూస్తుంటే రెగ్యులర్గా కొంచెం ఇన్కమ్ బాగానే వస్తుంది మేడం, మంచిగానే ఉంటుంది. నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా, రూపాయి పక్కకు పెడదామని చెప్పేసి అలా 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచింది. ఇన్కమ్ బాగానే వస్తుంది, పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం. నేను కూడా ఓవర్ టైం చేస్తున్నాను, నేను కూడా రూపాయి తీసుకొని పక్కకు పెడుతున్నా. 5th మంత్ 6th మంత్ అయిన తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు, కోట్ల సరుకు అయిపోతుంది, మనీ చూపిస్తలేదు. ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నా ఉంటుంది. పెట్టుబడి ఎవరిది? మీది. పెట్టుబడి నాదే సార్. ఇప్పుడు ఆమె నేనేం చేస్తలేను, నాకేం తెలియదని మాట్లాడుతుంది. అలా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మళ్ళీ 7వ నెల వరకు వచ్చేసింది. చూసి సరుకు అంతా అయిపోతుంది, సరుకు బయట నుంచి అప్పు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం, అంతా అయిపోతుంది, సరుకు వెళ్ళిపోతుంది, డబ్బులు కనబడతలేదు. నేనేం చేస్తలేను, నాకేం తెలియదు అంటుంది. ఇది ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చేసి నేను దుకాణంలో చిన్న కెమెరా నేను పెట్టించాను సార్. అది అసలు ఏంటిది, ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు లేదా ఆవిడకి తెలుసా పెట్టించినట్టు? వాళ్ళకి తెలియదు మేడం. అది ఓకే. లేక ఏమైనా సంపాదించేదంతా వాళ్ళ తల్లి గారికి ఏమన్నా జమ చేస్తే పంపిస్తుందా? సో మీకు అట్లాంటి అనుమానమే ఉంది తప్ప ఇంకే అనుమానం లేదు. వేరే ఇంటికి పంపించేస్తుందో దాచేసుకుంటుందో అనేది మీ డౌట్. దాచేసి ఏమన్నా సొమ్ము చేపిస్తుందో, లేకపోతే తల్లి గారికి పంపించి ఏమన్నా సొమ్ము కోసం ఏదో చేపిస్తుందో, అదొక డౌట్ ఉండే మేడం. అది నేను అలా పెట్టేసి నేను డ్యూటీకి వస్తున్నా డ్యూటీకి వస్తున్నా. ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది ఆ కెమెరా ఓపెన్ చేసి చూపించే వరకు గట్టిగా అడితే నిజం చెప్పట్లేదు అసలు ఏమి. చూపించి బయట పెట్టేసరికి కొట్టుకి ఒక అతను రావడము, పరిచయంగా ఆంటీ అని పిలవడము, మాట్లాడడము, సన్నిహితంగా ఉంటున్నారు, నవ్వుడు ముచ్చట్లు. అలా ఫస్ట్ డే 2వ రోజు కూడా అదే జరిగింది. 3వ రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందకి వేసి ముచ్చట్లు పక్కపక్కలు. నా సిగ్గు నోటితో చెప్పలేక నేను ఏంటని గట్టిగా అరిగిస్తే రే నువ్వే నాకు చెప్పేది, నా ఇష్టం అని చెప్పేసి తిరగబడుతుంది. ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి? చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు, నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పేసామని చెప్పేదాన్ని కదా, గట్టిగా నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది. ఎంతకాలం అయింది సార్ మీకు తెలిసి? 3 months 6 months? అదే ఒక 2-3 నెలలు అవుతుంది మ్యామ్. మీకు చిల్డ్రన్ లేరు? పిల్లలు లేరు మేడం, ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా సార్. ఆ పని చేసి మ్యారేజ్ అయింది, లేట్ మ్యారేజ్ అన్నారు. లేట్ మ్యారేజ్ 4 డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఇల్లు లాంటిది కట్టుకొని. ఆవిడ ఏంటి, ఆవిడ కూడా లేట్ మ్యారేజ్? ఆవిడది కూడా లేదంటే సెకండ్ మ్యారేజ్ లాంటిది ఏమన్నా? ఆమెది లేట్ మ్యారేజ్. ఆవిడది లేట్ మ్యారేజ్. మీరు అడిగిన తర్వాత ఏమంది సార్? మరి ఉన్నారా, కలిసి ఉన్నారా, వెళ్ళిపోయింది ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి? వెళ్ళిపోయిందంటే నన్ను ఏం చేస్తావు చెయ్యి, ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా, నాకు నీ మీద నాకు ఇష్టం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. మీతోనే ఉందా ఇప్పుడు కూడా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? నాతో ఉంది మేడం. ఉంది. గట్టిగా ఏం చేస్తావు చేస్తాయి, నేను చెప్పి తెగిస్తే మాత్రం నేను ఇదే విధంగా చెప్తాను, నేను నీతోనే కాపురం చేయంటుంది. అతను దొరికాడా మీకు ఎప్పుడైనా? అతను ఎవరు, ఎక్కడ వాడు, ఆ ఊరోడా, ఎక్కడ వాడు? అంటే చుట్టుపక్కల పరిధి వాడే సార్. సీసీ ఫుటేజ్లు ఉంది, అబ్బాయిని కూడా నేను రెగ్యులర్ చూస్తుంటాను. మరి అడిగారా? నేను అతను అడగలేదు సార్. అడగలేదు. మీ భార్య ఎలా మాట్లాడితే ఇంకా అతనే అడుగుతారు? ఆమె అంటుంది డైరెక్ట్, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను తీసుకొచ్చి పెట్టుకుంటా, సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినా అవసరం లేదు నాకు, నేనే డైరెక్ట్ నేనే చెప్పేదాన్ని కదా అంటుంది ఆమె. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.